ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని పిల్లలైన వారులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి క్రీస్తు జన్మదిన దినమున మనం అందరికైనా పేదవారికి సహాయం చేయాలని, మనకున్న పరిస్థితిని బట్టి మనం ఒక రోజైనా ఆ క్రీస్తు జన్మదినాన్ని గురించి పేదవారికి మన చేతనైనంతలో ఏదో ఒకటి సహాయం చేసి, లోకానికి రక్షకుడిగా ఆయన నీ పాపాన్ని తీసివేయటానికి వచ్చాడు, నీ భారాన్ని తీసివేయటానికి వచ్చాడని మరి మనం ఇయ్యగలిగినది దుప్పటి కావచ్చు, కొద్ది భోజనం కావచ్చు, ఏదైనా సరే ఇయ్యగలిగి దేవుని నామాన్ని మహిమపరచగలిగితే అది నిజమైన పండగ. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వస్త్రహీనునైనా నాకు వస్త్రాన్ని ఇచ్చారా, నేను ఆకలిగొనుంటిని ఆహారాన్ని ఇచ్చాడని క్రీస్తు న్యాయపీఠం ఎదుటి నిలబడినప్పుడు తప్పకుండా విశ్వాసులైన సేవకులైన ప్రతి వారిని ప్రభు అడుగుతాడు. మరి ఇదేదో ఇలా నేను గొప్పగా చేస్తున్నానని చూపించడానికి కాదు, కానీ అందరూ కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, ఒక విశ్వాసులైన సేవకులైన ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక్క పూటైనా మనం చేయగలిగిన దాంట్లో మరి ఒక్క పూటైనా ఒకరి ఆకలి మనం తీర్చగలుగుతాం. మనం కోటీశ్వరులమైతే ప్రతి దినం కూడా చేయగలవచ్చు, కానీ మనకున్న స్తోమతను బట్టి ప్రభు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఎప్పుడైతే అలా చేయగలుగుతామో ప్రభు మనల్ని నిండారుగా దీవిస్తాడు. మరి ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకుని క్రిస్టియానిటీలో అందరం కూడా ఒక ఛాలెంజ్ గా ఇది చేయాలి అని తీసుకుని విశ్వాసమైన సేవకులమైన దీన్ని చేస్తే ప్రభు నిజంగా సంతోషిస్తాడు. అది నిజమైన జన్మదిన వేడుకలు. గాడ్ బ్లెస్ యూ. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు. అలాగనే ప్రియ దేవుని పిల్లలారా, డిసెంబర్ 25 ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. వరంపేట ప్రాంతంలో కొత్త సేల్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర అక్కడ ఆరాధన జరుగుతుంది కనుక తప్పకుండా మీ కుటుంబాలతో వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ఒకటి మీకు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.